పాపం ఎన్టీఆర్‌కే ఎందుకిలా జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్ ఎంత తొందరగా సినిమా తీసుకొని రావాలనుకుంటున్నారో, అంత వెనకడుగు వేసుకుంటూ వెళ్తోంది. ఎన్టీఆర్ ఫాస్ట్‌గా సినిమాని చేసుకొని ముగించుకోవాలని అనుకుంటుంటే, ఈ సినిమా మాత్రం పెండింగ్ పెడుతూనే ఉంది. అదే 'దేవర'. సో, 'దేవర' సినిమాని షూట్‌ని మరి తొందరగా ఫినిష్ చేయాలనుకున్నారు. మొదట్లో కొరటాల శివ రాసినటువంటి స్టోరీ మీద గ్రిప్పింగ్ లేక, దాదాపు సంవత్సరం రోజుల పాటు స్క్రిప్ట్‌ని రీవర్క్ చేయించారు. మొత్తానికి స్క్రిప్ట్ ఓకే అనుకున్న తర్వాత మరి ఎన్టీఆర్‌కి సంబంధించి 'ట్రిపుల్ ఆర్' సినిమా విషయాల్లో బిజీ అయిపోవడం, ఆ తర్వాత ఫంక్షన్‌లంటూ హడావిడి చేయడం, వీటితోనే టైం సరిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 'దేవర' సినిమాని పట్టాలెక్కించుకుని తొందరగా రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసి, సో, ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ అంటూ చెప్పిన తర్వాత షూటింగ్ ఇంకా మరొక 30% మాత్రమే పెండింగ్ ఉంది అనుకోగా, మరి ఈ సినిమాలో నటించే విలన్‌కి గాయాలవ్వడం, సైఫ్ అలీ ఖాన్ గాయాల పాలు కావడం, ఆయనకి సర్జరీ అవ్వడం లాంటివి జరగడంతో విలన్ లేకుండా సినిమా ఎలా తీస్తాం కాబట్టి మరో 2 నెలలు అడ్వాన్స్‌గా ఎక్కువ టైం తీసుకున్నారట. తక్కువ టైం తీసుకొని సినిమా పూర్తి కాకపోతే మళ్ళీ అభిమానులు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి, కాస్త లాంగ్ షెడ్యూల్‌నే ప్లాన్ చేశారు. కాబట్టి దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఫీల్ అవుతారు కాబట్టి, సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో మరి ఆరా తీస్తున్నారు. సో, నిజంగా సూపర్ అని జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళుండడం వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలు సాధిస్తారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా పోస్ట్‌పోన్ అయింది అంతే. కానీ సాధించేటువంటి విజయం ఖచ్చితంగా 'ట్రిపుల్ ఆర్' సినిమాలో రీసౌండ్ ఇస్తుందని అంటున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎంత తొందరగా ఫినిష్ చేయాలనుకున్నా 'దేవర' సినిమా లేట్ అవుతూనే ఉంది. పాపం ఎన్టీఆర్‌కే ఎందుకిలా జరుగుతుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కానీ లేట్‌గా వచ్చిన బ్లాక్